వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ కళాకారుల సంఘం నూతన కమిటీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విధాల కళాకారుల సంఘానికి కళాకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని బుర్రా సాయి మాధవ్ తెలిపారు. నూతన ప్రభుత్వం సహకారంతో కమిటీ కళారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కళాకారులందరూ కూడా, నిజమైన కళాకారులందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారండి. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నది ఏమిటి అనేది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మా అమ్మగారు ప్రెసిడెంట్, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షులుగా గరికపాటి సుబ్బారావు గారు, కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యులు ఆదినారాయణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మేరిగ రామలింగేశ్వరరావు గారు, ఇంకా 5 ఉపాధ్యక్షులు, 5 జాయింట్ సెక్రటరీస్, ఇంకా కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం గారు, 9 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవటం, వీళ్ళందరూ ఎన్నిక కాబడటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగిందండి. ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు అందజేశారు, సానుకూలంగా స్పందించారు. తెనాలి కళారంగానికి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ముందుంటారని చెప్పేసి నిజంగా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ వద్ద బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్స్ పంచి టపాసులు కాల్చి వేడుకలను ఘనంగా జరిపారు. ఎమ్మెల్యేగా బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారని, అదేవిధంగా కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక శైలితో ముందుకు వెళుతున్నారని, భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు, కథానాయకుడు, సినిమాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఐతనగర్లో తెలుగుదేశం, జనసేన మరియు బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఇక్కడ సంతోషంగా కేక్ కట్ చేసుకుని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు సినీ రంగంలోనే కాదు, 64 సంవత్సరాలు వచ్చి జీవితంలో స్థిరపడినాక కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొన్నప్పుడు మన రాష్ట్రం తరపున నిలబడి కష్ట నష్టాలు కోర్చి సినిమాలు ఆడినా వీళ్ళు కష్టాలు పెట్టినా కూడా ఆయన ధైర్యంగా మన రాష్ట్రం కోసం నిలబడినటువంటి వ్యక్తి. అందరికీ నమస్కారం. ఈరోజు నటసింహం నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించిన మన నందమూరి బాలకృష్ణ గారు, అట్లాగే రాజకీయంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మన నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు 64వ జన్మదినోత్సవం ఇవాళ ఐతనగర్ సెంటర్లో తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం అభిమానులు అట్లాగే బాలకృష్ణ అభిమానులు సమక్షంలో ఇవాళ ఈ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాలకృష్ణ గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో
వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సువత్సల ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం శ్రీ సువత్సల హనుమాన్ కళ్యాణోత్సవం నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైకానస పండితులు, నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములికొట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. మన తెనాలి పట్టణంలో శరభద్రనంద వేయించేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం జరగబోతుంది. ఈ రోజున స్వామివారికి స్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. హోమములు నిత్య హోమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రేపు పొద్దున పూర్ణావతి కార్యక్రమం, తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని అన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఉత్సవాలలో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి, ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కళ్యాణంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, రాధాశ్యాం దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు మంజు సూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ గావించడం జరిగింది. స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకము ఆగమోక్తంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని వైకానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 9:30 ఈ యొక్క ఉత్సవాల యొక్క పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ఊంజల సేవ, ఆశీర్వచన కార్యక్రమాలతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని యావత్ భక్త జనాలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పట్టణ ఐతానగర్ 40 వార్డుకు చెందిన అన్నారావు అనే వికలాంగుడికి టీమ్ యంగ్ జనరేషన్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుటుంబ పోషణ కష్టతరంగా మారిన తరుణంలో యంగ్ జనరేషన్ టీమ్ ని అన్నారావు సంప్రదించగా స్పందించిన టీం సభ్యులు బియ్యం, అలానే నెలవారీ నిత్యావసర సరుకులు అందజేశారు. గతంలో కూడా యంగ్ జనరేషన్ టీం తరపున అన్నారావు కుటుంబానికి ట్రైసైకిల్ అందించడం జరిగిందని, రానున్న రోజుల్లో కూడా అన్నారావు కుటుంబానికి ఎటువంటి సహాయం ఉన్నా సరే యంగ్ జనరేషన్ టీం సహాయం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, వర్ష, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో అన్నారావు అనే వికలాంగులకి గతంలో కూడా మరి మా టీం తరపున ఆయనకి ట్రైసైకిల్, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. మరి ఇటీవల ఈ క్రమంలో అన్నారావు గారు మమ్మల్ని సంప్రదించి ఇంట్లో సరుకులకి, బియ్యంకి కూడా ఇబ్బందిగా ఉంది అని మాకు సమాచారం తెలియజేయగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా టీం యంగ్ జనరేషన్ తరపున ఆయనకి, వాళ్ళ కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా, అలానే ఒక నెలవారీ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్నారావు గారి కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా మా టీం తరపున చేస్తామని తెలియజేస్తాం. అయ్యా బాగానే ఉంది. కార్తీక్ వాళ్ళకు వాళ్ళంతా నాబోతే వికలాంగులకి సహాయం చేస్తున్నారు. అదయ్యా వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి. వాళ్ళ టీం అంతా ఆదిక్కు వాళ్ళంతా టీము మా బోటి వికలాంగులకి సహాయం చేస్తున్నారయ్యా. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు కాపాడును గాక. నైట్ షెల్టర్లోని వృద్ధులు, అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని నైట్ షెల్టర్లో మోవా పండిక జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోవా పున్నయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
తెనాలి సేవామిత్ర మండలి వారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర యోగా ముద్దాపత్తిని రమణయ్య గారి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో పేదలకు మోవా కరిముల్లా బాబు మరియు ఆ పాప పుట్టినరోజు సందర్భంగా పేదలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముద్దాపత్తిని రమణయ్య గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. పేదలకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా మోవా పరిణిక పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగినది. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం రేపు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కూటమి తరపున శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించవలసిందిగా గవర్నర్ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు సంఘాలు కోరాయి. దీంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. 8 మంది గంజాయి విక్రేతల అరెస్ట్. డీఎస్పీ రమేష్ వెల్లడి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులకు న్యాయం చేయాలి. రైతు సంఘం నేతలు. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్యే మరియు హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.